రైతుకు అదనపు ఆదాయాన్ని అందిస్తూ ఆర్థిక భరోసాను అందిస్తాయి అంతర పంటలు. ఒకే పంటపై ఆధారపడితే అంతగా ఆదాయం రాదు. ముఖ్యంగా కొబ్బరి లాంటి పంటలైతే ఫలసాయం పొందాలంటే 5 ఏళ్ల పాటు ఆగాల్సి వస్తుంది. అందుకే చాలా మంది తక్కువ సమయంలో చేతికొచ్చే పంటలను అంతర పంటలుగా సాగు చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు కొబ్బరి తోటలో కూరగాయలతో పాటు మినుముని అంతర పంటలుగా సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. పుడమి తల్లిని నమ్ముకుని సాగు చేయడమే ఈ రైతులకు నిన్నటి వరకు తెలుసు. కాని ఇటీవల అంతర పంటల సాగుతో వినూత్న రీతిలో దిగుబడులు సాధిస్తూ 4 కాసులు వెనకేసుకుంటున్నారు. అంతర పంటలు సాగు చేయాలంటే ఈ రైతే చెయ్యాలనే రీతిలో ముందుకు సాగుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందిన రైతు గొర్రెల శ్రీధర్. కొబ్బరిలో కూరగాయలు, మినుములు పండిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. వాణిజ్య పంటల దిగుబడి అందే సమయంలో మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాల వంటి వాటితో తీవ్రంగా నష్టపోతున్న రైతులను అంతర పంటలు ఆర్థికంగా ఆదుకుంటున్నాయి. ఏ పంట వేస్తే లాభాలు ఆర్జించవచ్చో, ఎప్పుడు వేస్తే మంచి దిగుబడి పొందవచ్చో రైతు శ్రీధర్ బాగా వంట పట్టించుకున్నారు. అందుకే తన 3.5 ఎకరాల కొబ్బరి తోటలో ప్రతి సీజన్లో అంతర పంటలు సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతుంటారు. ప్రస్తుతం సొర, దోసతో పాటు మినుము సాగు చేశారు. మరికొద్ది రోజుల్లో మినుము పంట చేతికి రానుండగా ఇప్పుడిప్పుడే పూత, కాత దశలో సొర, దోస పంటలు ఉన్నాయి. మన ఈ కొబ్బరి తోటలో మేము కొబ్బరి తోట వేసి సుమారుగా 3 సంవత్సరాలు 4వ సంవత్సరంలోకి వచ్చింది. దీంట్లో కొబ్బరి తోట ఉన్నంతసేపు కూడా మనం అంతర పంటలు సాగు చేసుకోవాలని చెప్పి ప్రతిసారి ఇంతకుముందు ఏదైతే ఇందులో అంతర పంటలు ఉన్నాయో అవన్నీ వేసుకుంటాం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మీరు చూస్తున్నప్పుడు కొంత భాగాన్ని ఆనపాదులు పెట్టాం, మరికొంత భాగాన్ని దోసపాదులు పెట్టాం, మరికొంత భాగాన్ని మినుములు చల్లడం జరిగింది. దీంట్లో భాగంగానే మరి ఏదైతే ఈ అంతర పంటలు చేయడంలో ఏదైతే మనకు కొబ్బరి క్రాప్ రావడానికి ఇంకా సుమారుగా 2 సంవత్సరాలు పడుతుంది కాబట్టి దాని మీద ఆదాయాన్ని తీసుకునే విధంగా మరి ఇటు అంతర పంటలు సాగు చేస్తా ఉన్నాం. ఇప్పుడు మరి ఆనపాదులు పెట్టాం, దోసపాదులు పెట్టాం, మినువులు పెట్టాం. అలాగే ఇంతకుముందు వేరుశనగ పెట్టాం, అంతకుముందు నువ్వులు కూడా జల్లాం ఇందులో. అలాగా ప్రతి అంతర పంటలోనూ కూడా ఈ పంటలో ఇది కాపుకొచ్చేంతవరకు కూడా మేము సాగు చేయడం జరుగుతూ ఉంది. మరి దీంట్లో భాగంగానే మాకు సుమారుగా ఈ అంతర పంట వేయడం వల్ల ఎకరానికి మినుములు అయితే సుమారుగా ఒక 2 బస్తాలు 2 బస్తాలన్నర దాకా రావడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఆనపాదులు పెట్టాం, ఇప్పుడిప్పుడే అవి పింజులు వస్తూ ఉన్నాయి. మరి ఇది ఆశించినట్టుగానే ఉంటుందని అనుకుంటా ఉన్నాం. అలాగే రైతు కూడా ఒకే పంట మీదే కాకుండా పంటల మార్పిడి వల్ల మన వ్యవసాయం కానీ మన ఏదైతే సాయిల్ ఉందో ఇది కూడా కొంచెం అభివృద్ధి చెంది మనకు పోషకాల విలువలు పెరిగి మనకు పంటలు మార్చడం వల్ల కొంచెం లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి నా యొక్క ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఏదైనా పురుగు వచ్చినప్పుడు పురుగుకు మందు కొట్టడం, లేదా మనం దీంట్లో ఫెర్టిలైజర్ వేయడం, అలాగే ఏదైతే మన యొక్క పశువ్యర్థాలు ఉన్నాయో అవి కూడా వేయడం, తద్వారా మనం ఇచ్చే యొక్క మందులు పురుగు మందులకైతే స్ప్రేయింగ్ చేస్తూ ఉంటున్నాం. అలాగే ఏదైతే మరి కింద ఇచ్చేటప్పటికి ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. నీటి సాంద్రత కూడా తక్కువే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనకు రైతుకు నీటి సాంద్రత తక్కువగా ఉండటం వల్ల పెద్ద ఇబ్బంది వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి నీరు తక్కువగా ఉన్న చోట ఇటువంటి పంటలను పెట్టుకోమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఇది సుమారుగా ఏదైతే మీరు చూస్తున్న కొబ్బరి తోటలో ఉన్న అంతర పంట మినుములు కానీ మరి ఏదైతే దోస కానీ ఆనప కానీ సుమారుగా ఇది 3.5 ఎకరాలు. ఈ 3.5 ఎకరాల్లో ఈ 3 రకాల పంటలు పెట్టడం జరిగింది. మినుములు కూడా ఇప్పుడు మన చేతికి వచ్చేయడం జరిగింది. ఆనపాదులు కూడా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, అవి కూడా రావడం జరుగుతూ ఉంది. ఈ 3.5 ఎకరాల్లో మేము ఈ అంతర పంటకి సాగు చేస్తూ ఉన్నాం. విత్తనాలు అనేది మేము తణుకు నుంచి తీసుకొచ్చాను నేను. ఈ విత్తనాలు అయితే మినుములు కూడా తణుకు నుంచే తీసుకొచ్చాను. మేము మినుములు వచ్చేటప్పటికి సన్న మినుము తీసుకొచ్చాము. ఆనపకాయ వచ్చేటప్పటికి కురసగా ఉండే ఆ కాయని తీసుకురావడం జరిగింది. ఇందులో పెట్టింది ఎకరన్నరకే కాబట్టి ఈ దోసపాదులు ఇవన్నీ కూడా దానికి పెద్దగా ఏమవ్వలేదు. ఒక 1500 నుంచి 2000 రూపాయలు విత్తనాలకు అయినాయి. అలాగే నీటి సాంద్రత, దాని తర్వాత ఈ యొక్క పెరుగుదల మందులు, పురుగు మందులు, ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మినువులకు కూడా ఎకరానికి వచ్చేటప్పటికి 4 కేజీలు వేసాము. అలాగే 2 ఎకరాల మీద 2 4 8 కేజీలు మినువులు వేయడం జరిగింది.
దానికి కూడా అది కూడా సుమారుగా ఒక 1500 నుంచి 2000 రూపాయలు ఖర్చు ఒక్కొక్క ఎకరానికి వచ్చేటప్పటికి అలా మేము పెట్టుబడులు పెట్టుకుంటూ మేము పంటలు పండించుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ ఏదైనా సరే రైతు దగ్గర రేటు లేకపోవడం దారుణమైన విషయం. రైతు దగ్గర రేటు నిర్ణయించే పరిస్థితి ఏ రోజు వస్తుందో అప్పుడు ఈ రైతు ఎండనక వాననక కష్టపడి పండించిన రైతుకి పూర్తి సాంద్రత ఉంటుందని చెప్పేసి సమర్థత ఉన్న రైతులు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వాలు మారైనా సరే రైతే రేటు నిర్ణయించుకునే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. వాణిజ్య పంటలకు ఏడాది పొడవునా పెట్టుబడి పెట్టాల్సి ఉండగా అంతర పంటలకు స్వల్పంగా పెట్టుబడి పెడితే నిత్యం అధికంగా ఆదాయం లభిస్తుంది. దీనిని వాణిజ్య పంటలకు వినియోగించడంతో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాదు అంతర పంటలతో కలుపును నివారించుకునే అవకాశముంది. ప్రధాన పంట నుండి దిగుబడి పొందాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే అంతర పంటలతో అదనపు ఆదాయం పొందుతున్న ఈ అభ్యుదయ రైతుకు కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తి అక్షరాలా సరిపోతుంది.